ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, నీ కోసమే నా కోసమే కలువరి పయనం, ఈ కలువరి పయనం, కలువరి పయనం, ఈ కలువరి పయనం. ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము. ఏ పాపము ఎరుగని నీకు ఈ పాపలోకమే సిలువ వేసిందా, ఏ నేరము తెలియని నీకు అన్యాయపు తీర్పునే ఇచ్చిందా. ఏ పాపము ఎరుగని నీకు ఈ పాపలోకమే సిలువ వేసిందా, ఏ నేరము తెలియని నీకు అన్యాయపు తీర్పునే ఇచ్చిందా. మోయలేని మానుతో మోము పైన ఉమ్ములతో నడువలేని నడకలతో తడబడుతూ పోయావా, సోలివాలి పోయావా. ఎవరికో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము. జీవ కిరీటం నాకు ఇచ్చావు, ముళ్ళ కిరీటం నీకు పెట్టాము, జీవజలములు మాకు ఇచ్చావు, చేదు చిలకను నీకు ఇచ్చాము. జీవ కిరీటం మాకు ఇచ్చావు, ముళ్ళ కిరీటం నీకు పెట్టాము, జీవజలములు మాకు ఇచ్చావు, చేదు చిలకను నీకు ఇచ్చాము. మా ప్రక్కన ఉండి మమ్ము కాపాడుచుండగా నీ పక్కల బళ్ళెముతో ఒక్క పోటు పొడిచితిమి. తండ్రి, వీరు చేయునదేదో వీరెరుగరు, వీరిని క్షమించు, వీరిని క్షమించు అని వేడుకొన్నావా పరమ తండ్రిని. ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, నీ కోసమే నా కోసమే కలువరి పయనం, ఈ కలువరి పయనం, కలువరి పయనం, ఈ కలువరి పయనం. ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము.
ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామునకు వేలాది వందనాలు, స్తోత్రములు. నీవిచ్చిన మహాకృపను బట్టి ఇంతవరకు మమ్మల్ని సజీవు లెక్కల్లో కాచి కాపాడినందుకు నీ పాదములకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా, గడిచిన కాలమంతా మమ్మల్ని క్షేమంగా భద్రంగా కాపాడినందుకు నీ పాదములకు స్తోత్రాలు. ఇప్పటి వరకు మేము పాటల ద్వారా స్తుతించుండగా ఇప్పుడు కొద్ది మాటలు మీకు వాక్యాన్ని విత్తుటకు నాగరాజు సిద్ధంగా ఉండగా వారికి మంచి జ్ఞానాన్ని దయచేసి మంచి ఆయుష్ను దయచేయగలరని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ముందుగా నన్ను ఈ రీతిగా నిలబెట్టినటువంటి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ యొక్క శ్రమల దిన కూడికల్లో ఎంతో ప్రయాసపడి ఈ రాత్రికాల సమయంలో కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికి వందనాలు తెలియపరుచుకుంటున్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. రోమా గ్రంథము 8వ అధ్యాయము 28వ వచనాన్ని నేర్చుకుందాం. రోమా 8వ అధ్యాయము 28వ వచనము. దేవునిని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నదని ఎరుగుదము. చిన్న ప్రార్థన చేసి వాక్య భాగం వెళ్దాం. మహాపరిశుద్ధుడైన మా నమ్మదగిన దేవా, మా స్తుతులకు పాత్రుడా, మా గొప్ప దేవా యేసయ్యా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో ప్రభా, కొన్ని దినముల నుంచి నా తండ్రి నీ కృపను బట్టి నీ ప్రేమను బట్టి ఈ యొక్క శ్రమల దిన కోడికల్లో మీరు ఎంతో తోడే నీడే నడిపిస్తున్న ప్రభు నీకు స్తోత్రాలయా. ఈ దిన కోడికలో ప్రభువా ఇప్పటి వరకును పాటలతో నిన్ను స్తుతించినటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో ప్రభా, నీ వాక్య భాగాలు వెలుచు ఉండగా చదవని వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపలో బలపరచండి ప్రభా. ఏ మాటలైతే ప్రభు మాకు అవసరత ఉన్నదో అయా మీరే మాట్లాడించి సహాయము దయచేయండి. మా శక్తియు మా జ్ఞానము మా ధైర్యం అయితే దేనికి సరిపోదు అజ్ఞానం ప్రభా. మీ కృప మీ శక్తి మీ జ్ఞానము కలుగు చేసి మీరే మాట్లాడించి కృప చూపించి మా సంతోషాన్ని దయచేయమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయము 9:30 అయిపోయింది. కొద్ది నిమిషాలే దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధగా ధ్యానించుకుందాం. దయచేసి అందరూ నిద్రపోకుండా వినాలని ప్రభు పేరట మనవి చేస్తున్నా. చదవబడినటువంటి వాక్య భాగంలో మనం గమనించినట్లయితే దేవునిని ప్రేమించేటువంటి వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఇదిగో ఈ రాత్రికాల సమయంలో దేవుడిచ్చినటువంటి ఈ వాక్యమును బట్టి ఈరోజు మన అంశం ఏంటంటే
దేవునిని ప్రేమించు వారికి మేలుక లేదా కీడుక? వింటారమ్మా? ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి అంశము, దేవునిని ప్రేమించేటువంటి వారికి మేలుకు జరుగుతున్నదా లేదా కీడుకునా? ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆయన సంకల్పము చొప్పున నడుచుకుంటూ దేవుని వాక్యానుసారంగా జీవించుచు, ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రదేశంలో జీవిస్తున్నా, దేవుణ్ణి ప్రేమించే నడుచుకునేటువంటి బిడ్డలు మేలు జరుగుతుందే కానీ కీడు మాత్రము జరగదు. నువ్వు ఏ ప్రదేశంలో నీవు ఉండవచ్చు, అడవుల్లో కానీ జలచర జీవులు జీవించినటువంటి ప్రదేశంలో కూడా నీవు జీవించుచుండవచ్చు. సరిగా ఆహారం అందని, సరిగా నీరందని ప్రదేశంలో నీవు జీవించాల్సినటువంటి పరిస్థితి నీకు కలిగి ఉండవచ్చు. లేక నీ కుటుంబంలో సరిగా తినటానికి భోజనం లేనటువంటి పరిస్థితి నీకు కలిగి ఉండవచ్చు. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది, దేవుణ్ణి ప్రేమించే వారికి మేలు కలుగుతుందే కానీ కీడు కానీ కలగదు. ఒకవేళ నీ జీవితంలో కీడు సంభవించినా, దేవుని వాక్యానుసారముగా నడుచుకుంటూ దేవునిని ప్రేమించుచు సమస్తమును ఆయన మీద మోపి, ఆయన మీద భారము మోసి ఎదురు చూస్తున్న వారికి ఆ కీడు మేలుగా మార్చబడుతుంది కానీ కీడుగా జరగదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మనం శ్రద్ధగా గమనించాలి. దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి. ఆయన సంకల్పం అంటే ఏంటి? ఆయన చిత్తానుసారంగా నడుచుకోవటం, ఆయనకి ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవటం. ఆయన ఎంతో సాక్షాత్తు దేవుడు పరలోకము నుంచి ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు రక్తమును చిందించి ఈ యొక్క శ్రమల దినాల్లో అనేకమైనటువంటి శ్రమలు పడి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను ప్రేమించి ఉన్నాడు. ఆ దేవుడు అంటున్నాడు, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడి వారికి మేలు కలగటానికి సమస్తమును కూడా, ఏది అవసరత ఉన్నదో, ఏ స్థితిలో నీవు దేనిని కోరుకుంటున్నావో, ఏ స్థితిలో నీ కుటుంబానికి ఏది అవసరత ఉన్నదో, సమస్తము ఏదైనా సరే, దేవునికి సాధ్యం కానిదంటూ ఏది లేదు కదా. నీవు ప్రేమించే దేవుడికి, నీవు ఆదరించే దేవుడికి, నీవు అనుదినము ప్రార్థన చేసే దేవుడికి సాధ్యం కానిదంటే కూడా ఏదీ లేదు. ఆ దేవుడు అంటున్నాడు, సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఈ రాత్రికాల సమయంలో ఒక ఉదాహరణ నేను బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని నీకు జ్ఞాపకం చేస్తాను. ఆ వ్యక్తి పేరు యోసేపు. ఏం పేరమ్మా? ఆ వ్యక్తి పేరు యోసేపు. యోసేపు యొక్క జీవితాన్ని కూడా గమనించినట్లయితే, మనం చదువుకున్న వాక్యం ఏదైతే ఉందో, దేవుని ప్రేమించేటువంటి వారికి సమస్తము కూడా మేలు జరిగిద్దని దేవుని వాక్యము ఏదైతే తెలియపరుస్తూ ఉన్నదో, ఆ వాక్యము యోసేపు యొక్క జీవితములో ఖచ్చితముగా నిశ్చయముగా నెరవేర్చబడి ఉన్నది. అది కష్టము కలగని, బాధ కలగని, సంతోషము కలగని, అనేకమైనటువంటి శ్రమలు ఇబ్బందులు కలగని, ఎటువంటి పరిస్థితుల్లో అయినా కీడు సంభవించిన యోసేపుకు మేలు జరిగింది. మేలు కొరకు యోసేపు ప్రార్థన చేస్తే దేవుడు ఆ మేలును బట్టి ఎంతో సంతోషాన్ని కలుగు చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దానికి గల కారణం ఏంటంటే యోసేపు యొక్క యథార్థమైనటువంటి జీవితం.
యోసేపు యొక్క యథార్థమైనటువంటి జీవితం. యోసేపు యాకోబు యొక్క కుమారుడు. యాకోబుకు మొత్తం 12 మంది కుమారులు ఉన్నారు. వారిలో ఒక కుమారుడైనటువంటి యోసేపును ఎంతో బహుగా ఇష్టంగా యాకోబు ప్రేమిస్తూ ఉంటాడు. యాకోబు యోసేపును ప్రేమిస్తూ ఉంటాడు. యోసేపు యథార్థమైనటువంటి జీవితంతో కలిగి ఉంటాడు. తన కుటుంబంలో ఏదైనా సంఘటన జరగని, లేక తన అన్నదమ్ములు కానీ, తన బంధుమిత్రులు, తన తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఏదైనా పొరపాటు చేస్తే యోసేపు ఏం చేస్తారో తెలుసునా? మన్నే కదా, మళ్ళీ మన్న పొరపాటు చేసి చెప్తే మళ్ళీ మా నాన్నకి చెప్తే మా అన్న కొడతాడు, సో అని చెప్పేసి తప్పించుకోడు. ఒకవేళ వాళ్ళ అన్నలు తప్పు చేస్తే ఆ తప్పిదమును తీసుకొని వెళ్ళి తన తండ్రికి చెప్తాడు, నాయనా ఇదిగో నీ కుమారుడు, పెద్ద కుమారుడు ఈ విధంగా తప్పు చేస్తున్నాడు. లేక మంచి చేశానుకో, ఇదిగో నీ కుమారుడు, రెండో కుమారుడు లేక మూడో కుమారుడు మంచి పని చేస్తాడని చెప్పేసి యథార్థంగా, నిశ్చయముగా దేవుని చిత్తము ఏమై ఉన్నదో, దేవుని చిత్తము ఏదైతే యథార్థమైనటువంటి జీవితము, అబద్ధపు మాటలు లేక, అబద్ధపు సాక్ష్యములు పడక, నోటి నుండి దుర్భాషలు ఆడక, నీ జీవితాన్ని దేవునికి ప్రేమించే విధంగా ఉండమని దేవుని వాక్యము ఏ రీతిగా అయితే తెలియపరుస్తుందో, యోసేపు కూడా అటువంటి యథార్థమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, యోసేపు అనే పేరుకి అర్థం ఏంటి? ఫలించటి కొమ్మ. యోసేపు అనే పేరుకి అర్థం ఏంటమ్మా? ఫలించటి కొమ్మ. మొదటిగా నేను గమనించినట్లయితే యోసేపు ఫలించుటకు ఒక నిదర్శనం. యోసేపు ఫలించుటకు నిదర్శనం. ఒకానొక రోజున ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు యథార్థముగా జీవించినటువంటి సమయంలో తండ్రి మాట అనుసారముగా నడుచుకుంటున్నాడు. తండ్రి చెప్పిన ప్రకారం నడుచుకుంటున్నాడు. తండ్రి ఏది చెప్తే అదే చేసేవాడిగా ఉన్నాడు. దేవుని వాక్యము ఏదైతే తెలియపరిస్తే సత్యమును పలకమంటే సత్యమును పలికేటువంటి వాడిగా ఉన్నాడు. దేవుని వాక్యం అంటుంది, నన్ను ప్రేమించువాడు నా మాట వింటాడు కదా. దేవుణ్ణి ప్రేమించేవారు ఎవరి మాట వింటారు? దేవుని మాట వింటారు. కుటుంబంలో మనం గమనిస్తే తండ్రి కుమారుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అనుకో, ఆ కుమారుడు ఎవరి మాట వింటాడు? తండ్రి మాటనే వింటాడు. ఒకవేళ ఆ కుమారుడిని ప్రేమించలేకపోతే ఆ కుమారుడు తండ్రి మాట వింటాడా? ఏదో ఒక సమయంలో లెక్క చేయలేనటువంటి పరిస్థితికి దిగజారుతాడు. ఆ విధంగానే దేవుని వాక్యం అంటుంది, నన్ను ప్రేమించు వాడిని నా మాట వింటాడు. యోసేపులో దేవుని యొక్క భక్తి ఉంది కాబట్టి, యోసేపులో తండ్రి యొక్క మాటకు విలువ ఉన్నది కాబట్టి తండ్రి మాటను ఖచ్చితంగా జీవించినటువంటి వ్యక్తి. యోసేపు గల అర్థం ఫలించిన కొమ్మని చెప్పుకున్నాం కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనము సహజంగా ఒక మామిడి చెట్టును చూసి ఆ కొమ్మకు పండ్లు బాగా కాసి అనుకుంటాం. అలాగే తండ్రి అయినటువంటి యాకోబు యొక్క కుటుంబంలో గమనించినట్లయితే ఒక మామిడి చెట్టుకు పండ్లు కాసినటువంటి పండ్లు ఏ విధంగా అయితే బహు చక్కగా కొన్ని మంచివి, కొన్ని చెడువి, కొన్ని బాగున్నాయి ఉంటాయో, అదేవిధంగా ఈ యొక్క యాకోబు యొక్క కుటుంబంలో కూడా ఆ 12 మంది కుమారుల్లో యోసేపు ప్రత్యేకంగా ప్రేమించబడ్డాడు. ఎవరి చేత? తన తండ్రి చేత. ప్రత్యేకంగా యోసేపును ఇష్టపడ్డాడు. ప్రత్యేకంగా యోసేపు కొరకు ఒక అంగీని కూడా కొని అంగీను యోసేపుకు ఇవ్వడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకానొక సమయంలో ఏం జరిగిందంటే, ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఒకానొక రోజున యథార్థంగా జీవిస్తున్నటువంటి యోసేపు జీవితంలో ఏ తప్పు చేయకుండా, ఏ పాపము చేయకుండా నిష్కపటమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి యోసేపు వారి యొక్క అన్నదమ్ముల కొరకు ఎత్తుక్కుంటూ తన తండ్రి మాట ప్రకారము ఒకగానొక ఊరు వెళ్తాడు. తండ్రి అంటాడు యోసేపుతో, అయ్యా యోసేపు, నీ యొక్క అన్నలు వెళ్ళి చాలా దినములైంది, చాలా సమయం గడిచింది, కాబట్టి నీ అన్నలు ఎక్కడున్నారో నువ్వు వెళ్ళి కనుక్కొని రాయా అని చెప్పేసి పంపిస్తే
ప్రియ దేవుని బిడ్డారా, జాగ్రత్తగా వినాలమ్మ. పంపిస్తే యోసేపు తన మాట ప్రకారము అన్నల్ని వెతుక్కుంటూ వెళ్తాడు. కానీ అన్నలకు తమ్ముడంటే ఇష్టం ఉండదు. ఎందుకు? అన్న యథార్థవంతుడు కాబట్టి, అన్న ఈ యొక్క తమ్ముడు ఏ తప్పు చేయడు కాబట్టి, అన్నలు ఏమన్నా తప్పులు చేసి తండ్రి దగ్గర తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ యోసేపు వెళ్ళి వీళ్ళ తప్పులన్నిటి కూడా తన తండ్రి దగ్గర చెప్తాడు. కాబట్టి యోసేపు అంటే ఈ యొక్క అన్నదమ్ములందరికి కూడా బహుకోపంతో యోసేపును ఒకనొక రోజున ఆ ఎత్తుకుంటూ వెళ్ళిపోయినప్పుడు తర్వాత అన్నదమ్ముల దగ్గరికి వెళ్తే యోసేపుని ఏం చేశారు? కొట్టారు. యోసేపుని ఏం చేశారమ్మా? కొట్టారు. యోసేపును కొట్టివేయడమే కాక అమ్మివేయబడ్డాడు. అన్నదమ్ములే యోసేపును అమ్మివేశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, నేను ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, యోసేపు జీవితంలో ఏ తప్పు లేదు, యోసేపు ఏ పొరపాటు చేయలా, కానీ తన అన్నదమ్ముల చేత కొట్టబడ్డాడు. తన అన్నదమ్ముల చేత అమ్మివేయబడ్డాడు. అమ్మివేయబడి యోసేపు యొక్క జీవితంలో, ప్రియ దేవుని బిడ్డారా, ఆ యొక్క రాజు దగ్గర ఉన్నటువంటి సమయంలో ఒక బానిసమైనటువంటి బ్రతుకును గడుపుతూ ఉన్నాడు. బానిసమైన బ్రతుకును గడుపుతూ ఉంటే ఇప్పుడు ఈ సమయంలో యోసేపు చేసిన తప్పు లేదు కనుక దేవుడి వాక్యం మనకి ఏం సెలవిస్తూ ఉంది? నన్ను ప్రేమించేటువంటి వారికి మేలు జరుగుతుందే కానీ కీడు జరగదు. ఒకవేళ కీడు సంభవించినను అది కీడు మేలుగా మార్చబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కొట్టివేయబడి అమ్మివేయబడి యోసేపు యొక్క జీవితంలో ఎక్కడైతే బానిసమైనటువంటి బ్రతుకును గడుపుతున్నాడో, ఎక్కడైతే బానిసమైన బ్రతుకును గడుపుతూ కష్టాన్ని అనుభవిస్తున్నాడో, యోసేపు వైపు దేవుడు చూశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ పని అయితే అది బానిసమైన బ్రతుకు అయినప్పటికీ యోసేపు ఆ రాజు దగ్గర తాను అప్పగించిన వంటి పని పట్ల యథార్థంగా పనిచేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, తండ్రి అయినటువంటి దేవుడు నిన్ను చూసి ఆ విధంగా చెప్తున్నాడా? యోసేపుని బట్టి దేవుడు అన్నాడు, ఈయన యథార్థవంతుడు. తండ్రి అంటున్నాడు, ఈయన యథార్థంగా జీవించి బహుగా ప్రేమించబడినటువంటి కుమారుడు అని యోసేపును బట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. తండ్రి ప్రేమిస్తూ యోసేపును బట్టి సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, మనందరికి కూడా, మీ అందరికి ఒక ప్రశ్న. నీ జీవితాన్ని చూసి, నీ యొక్క యథార్థమైనటువంటి జీవితాన్ని చూసి తండ్రి నీ పట్ల ఉండి నీ వైపు చూచుచున్నాడా లేదా మనము ప్రశ్నించుకునే వారిగా ఉండాలి. నీ జీవితమును బట్టి, నీ నడవడికను బట్టి, నీవు వెళ్ళేటువంటి మార్గాన్ని బట్టి, ఏ విధంగా అయితే కష్టకాలంలో ఉన్నటువంటి యోసేపు పట్ల ఏ తప్పు చేయని, ఏ పాపము చేయని యోసేపు కొట్టబడి అమ్మబడినటువంటి యోసేపుకు కీడు సంభవించినప్పుడు ఆ యొక్క కష్టంలో దేవుడు తోడే ఉండి ఎక్కడైతే బానిసమైనటువంటి బ్రతుకును గడుపుతున్నాడో ఆ బానిస గడిపేటువంటి ఆ యొక్క రాజ్యములోనే ఆ బానిసలందరి మీదుగా దేవుడు అధికారిగా యోసేపు నియమించాడు. దేవుడు యోసేపు చూచాడు. ఈ దేవుని బిడ్డారా, ఆ రీతిగా నీ జీవితంలో కూడా దేవుడు నీ వైపు చూసే విధంగా నీ ప్రవర్తన ఉందా అనేది ఒకసారి మనం ఆలోచన చేసుకునే వారిగా ఉండాలి. కాబట్టి యోసేపు ఫలించుటకి నిదర్శనం. ఆయన అభివృద్ధి చెందడానికి యోసేపు యొక్క జీవితం అనేది ఒక నిదర్శనం లాంటిది. రెండోది చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డారా, యోసేపు ఫలించుటకు ఆధారం. యోసేపు తన తండ్రి మాట ప్రకారము 4 రోజులు ప్రయాణం అయిపోయి ఆ యొక్క అన్నదమ్ముల కొరకు వెళ్ళిన తర్వాత, అన్నదమ్ముల నుంచి అమ్మబడిన తర్వాత, ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, అమ్మబడినటువంటి యోసేపు యథార్థ జీవితము ఫలించి పోతీఫరు గృహములో అధికారిగా నియమించబడ్డాడు. దేవుడు ఒక ప్రశ్నిస్తూ ఉన్నాడు. మరొక ప్రశ్న, నీకు తెలియని ప్రదేశానికి, దూర ప్రదేశానికి ఒక కార్యక్రమం కోసం నీవు వెళ్ళినప్పుడు ఎలాంటి జీవితాన్ని నీవు కలిగి ఉంటున్నావు? ఎలాంటి జీవితాన్ని నీవు కలిగి ఉంటున్నావు? యోసేపు తన తండ్రి దగ్గర ఉన్నప్పుడు యథార్థమైనటువంటి జీవితాన్ని గడిపాడు.
యోసేపు తన తండ్రి దగ్గర దేవుడు చిత్తానుసారంగా నడిపించున్నాడు. కానీ యోసేపు అమ్మబడిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? దూర ప్రదేశానికి వెళ్ళాడు, తెలియని ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలియదు, బానిసమైనటువంటి బ్రతుకును గడిపాడు. కానీ యోసేపు యొక్క ప్రవర్తన ఏమాత్రము కూడా మారలా. యోసేపు యొక్క విశ్వాసము ఏమాత్రము కూడా మారలా. యోసేపు యొక్క యథార్థమైనటువంటి జీవితంలో ఎటువంటి మార్పులు కలగల. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, దేవుడు ప్రశ్నిస్తున్నాడు, నీ వెళ్ళినటువంటి సమయంలో కానీ, నీవు వేరొక ప్రదేశంలో ఉన్నప్పుడు కానీ నీ ప్రవర్తన ఏ రీతిగా ఉన్నది? మందిరంలో ఉన్నప్పుడు ఒక ప్రవర్తన, మందిరము బయటికి వెళ్ళిన తర్వాత ఇంకొక ప్రవర్తన కలిగి ఉండి నువ్వు జీవిస్తున్నావేమో. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రశ్నించుకునేటువంటి వారిగా ఉండాలి. ప్రశ్నించుకునేటువంటి వారిగా మన జీవితం ఖచ్చితంగా ఉండాలి. యోసేపు తన తండ్రి దగ్గర ఉన్నప్పుడు అదే జీవితాన్ని గడిపాడు. రాజు దగ్గర బానిసమైనటువంటి బ్రతుకును గడిపినప్పుడు కూడా అదే యథార్థమైనటువంటి జీవితాన్ని గడిపాడు. అన్యుల మధ్య, దేవుని ఎరగనటి వారి మధ్య, దేవుడు సాక్ష్యము తెలియనటువంటి వారి మధ్య కూడా యోసేపు దేవుణ్ణి ప్రేమించటము మర్చిపోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకానొక సమయంలో సాతాను మళ్ళా యోసేపు వైపు చూశాడు. సాతాను యోసేపు వైపు చూసి ఆ పోతీఫరు రాజు అటువంటి భార్య యోసేపు మీద కన్నేసింది. యోసేపు మీద కన్ను వేసి యోసేపును లయపరుచుకోవాలని చూసింది. కానీ యోసేపు ఏం పలిచాడో తెలిసిన? ఆయన పలికినటువంటి మాట, ఇది నా దేవుని చిత్తము కాదు. నేను ఈ పాపము చేయటం వలన నా జీవితాన్ని దేవుని యొక్క నామానికి దూషణకరమైనటువంటిగా, పాపిగా జీవించిన వాడిని నేను అవుతాను అని యోసేపు, ప్రియ దేవుని బిడ్డారా, తన జీవితమును బట్టి, తన విశ్వాసమును బట్టి పాపమునకు లోబడక యథార్థంగానే జీవించాడు. పోతీఫరు ఎవరు? రాజు. ఆమె భార్య ఎవరు? రాజకుమార్తె. ఆమె పిలిస్తే ఎవరైనా వెళ్ళాలి కదా, ఎవరైనా వెళ్తారు కదా. ప్రియ దేవుని బిడ్డారా, వెళ్ళకపోతే ఏం చేస్తుందో అటువంటి భయం కలిగిద్ది కదా. కానీ యోసేపు ఆ రాజు మీద ఆధారపడలేదు, ఆ రాజు కుమార్తె మీద, తన భార్య మీద ఆధారపడలేదు. కేవలము దేవుడి మీద మాత్రమే ఆధారపడ్డాడు. దేవుడి మీద, దేవుడి కృపను బట్టే, దేవుని యొక్క యథార్థమైన జీవితమును బట్టే, దేవుని పట్ల ఆయనకున్న విశ్వాసమును బట్టి నిలబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రదేశం మారినా, స్థలం మారినా, ఏ స్థితిలో ఉన్నా దేవుణ్ణి మర్చిపోవాలా. అయ్యో, నేను ఏ పాపం చేయలేదు కదా, మరి నా దేవుడు నన్ను ఎందుకు శిక్షించాడని దేవుణ్ణి ప్రశ్నించాల. నా అన్నదమ్ములు నన్ను కొట్టి తరిమి వేసి అమ్మివేశారు కదా అని దేవుణ్ణి దూషించాల. అన్నదమ్ములు అమ్మివేసినప్పుడు, అన్నదమ్ములు కొట్టివేసినప్పుడు దేవునికే ప్రార్థన చేశాడు, దేవునికే స్తుతులు చెల్లించాడు. బానిసమైన బ్రతుకును గడిపినప్పుడు, బానిసమైన బ్రతుకును జీవిస్తున్నప్పుడు యథార్థంగా పనిచేశాడు. తనకి ఇచ్చిన పనిలో మంచి వ్యక్తిగా నియమించబడ్డాడు. ఆ రాజ్యములోనే రాజుగా ఎంచబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డారా, ఒక అధికారిగా ఎంచబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డారా, దానికి గల కారణం ఏంటంటే దేవునిని ప్రేమించే మనస్సును కలిగి ఉండటం. ప్రియమైన దేవుని సంగమా, నువ్వు ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, నీవు దేవుణ్ణి ప్రేమించే మనస్సు నుంచి నీవు బయటికి రాకుండా ఉంటే, దేవుణ్ణి ప్రేమించేటువంటి యథార్థమైనటువంటి జీవితం నీ జీవితంలో ఏదైతే ఉన్నదో దాన్ని విడిచిపెట్టకుండా నీవు జీవించినట్లయితే సమస్తము కూడా నీకు మేలు కలుగులాగును దేవుడు జరిగించును. యోసేపు జీవితం చాలా ఉంది, సమయం తక్కువ ఉంది కాబట్టి నేను ముగించబోతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం నేర్చుకోవాలి, మన జీవితంలో మనము ప్రశ్నించుకునే వారిగా ఉండాలి. యోసేపు పట్ల తండ్రి అయినటువంటి తన తండ్రి కానీ, యాకోబు తన తండ్రి అయినటువంటి దేవుడు అయినటువంటి యెహోవా దేవుడు కానీ ఏ విధంగా యోసేపును బట్టి సాక్ష్యమిస్తూ ఉన్నాడో, ఏ విధంగా తండ్రి యోసేపును ప్రేమిస్తూ ఉన్నాడో, ఆ రీతిగా మనం ప్రేమించబడుతున్నామా? ఆ రీతిగా మనము ప్రేమించబడి దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా పిలువబడుతున్నామా లేదా అనేది ప్రశ్నించుకోవాలా. ఏ సన్నిధిలో, దేవుని మందిరంలో ఉన్నా, నీవు లేక పొలంలోకి వెళ్ళినా, లేదా నీ ఉద్యోగరీత్యా వెళ్ళినా,
లేక ఎవరు తెలియని, నీకు ఎవరు తెలియని, నీ బంధువులు ఎవరు లేని ఒక దూర ప్రదేశంలో నువ్వు వెళ్ళి జీవిస్తున్నప్పటికీ దేవుణ్ణి ప్రేమించినటువంటి బిడ్డగా నీవు జీవిస్తున్నావా లేదా ప్రశ్నించుకోవాలి దేవుని బిడ్డలారా. దేవుని వాక్యాన్ని విన్నంతసేపు, దేవుడి మాటలు విన్నంతసేపు మనము చాలా సుబుద్ధి కలిగి ఉండి జీవిస్తాం. చాలా మంచివారిగా ఉన్నట్టు మనం జీవిస్తాం. బయటికి వెళ్తే సాతాను మన హృదయంలో దూరతాడు, సాతాను మన మనసుల్లో దూరతాడు, సాతాను ఆలోచనలో దూరతాడు, సాతాను మార్గంలో దూరతాడు. యోసేపు జీవితంలో ఏం జరిగింది? సాతాను తన భార్య రాజు పోతీఫర్ యొక్క భార్య రూపంలో సాతాను వచ్చింది. బంగారం ఇస్తానంది, రాజ్యం ఇస్తానంది, నేను ఇంకా బహుగా రాజుగా నియమిస్తానంది, మంచి ధనం ఇస్తానంది, ఆశ పెట్టింది. కానీ యోసేపు ఏం చేశాడు? అది దేవుని చిత్తమా కాదా అని ఆలోచన చేశాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, బయట ప్రదేశంలో నీవు మందిరాన్ని దాటి బయటకు వెళ్ళిన తర్వాత ఎటువంటి ఆశ నీకు కలిగిన, ఎటువంటి పని నువ్వు తలంచినా, ఏ కొత్త మార్గంలో నీవు వెళుచున్నా, ఏ కొత్త మార్గాన్ని నీవు ఎంచుకున్నా, లేక ఒక బిజినెస్, ఒక పనో, ఏదైనా ఒక కార్యక్రమం నీవు ప్రారంభిస్తున్నప్పుడు మొదటగా దేవుని కుమారుడిగా, దేవుణ్ణి ప్రేమించినటువంటి వాడిగా నీవు చేయవలసిన పని ఏంటది? ఇది దేవుని చిత్తమై ఉన్నదా లేదా? మనం చేసినటువంటి పని దేవుని నామానికి దూషణకరంగా ఉందా, దేవుని నామాన్ని ఘనపరిచే విధంగా ఉందా లేదా అని ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించుకునేటువంటి బిడ్డలుగా, క్రైస్తవుని బిడ్డలుగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి ప్రార్థించాడు, కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి ఘనపరిచాడు. దూర ప్రదేశములో అమ్మబడి, దూర ప్రదేశములో ఎక్కడో తన కుటుంబమే లేనివంటి పరిస్థితుల్లో అన్నిల మధ్య జీవిస్తున్నప్పటికీ కూడా సాతాను ప్రభావం చూపినప్పటికీ యోసేపు యథార్థంగానే జీవించాడు. అటువంటి జీవితాన్ని నీవు కూడా గడిపినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఆ రీతిగా జీవించినటువంటి యోసేపుకు ఎక్కడున్నా, ఎన్ని కష్టాలు వచ్చినా, జైల్లో వేశారు యోసేపుని, ఖైదీగా వేశారు యోసేపుని. పోతీఫర్ రాజు తన భార్య వల్ల, తన భార్య యోసేపు మీద నిందన మోపటం వల్ల జైల్లో తీసుకెళ్లి యోసేపును పెట్టాడు. దేవుడు ఏం చేశాడు? అక్కడ జైల్లో ఉన్న ఖైదీలందరికీ యోసేపు ఒక అధికారిగా ఉండే విధంగా దేవుడు ఆశీర్వదించాడు. జైల్లో ఉన్నటువంటి వారికి ఆహారము ఇచ్చేటువంటి అధికారి, జైలు అధికారి ఏదైతే ఉన్నాడో ఆ జైలు అధికారి మనస్సును కూడా దేవుడు మార్చాడు. జైల్లో ఉన్నటువంటి ఖైదీలు, ఆ ఖైదీలకు ఒకనొక రోజున ఒక కల కలిగినప్పుడు ఆ కలతో వాళ్ళు ఆందోళన చెందుతుంటే యోసేపు వెళ్ళి, మీరు ఎందుకు భయపడుతున్నారు, మీరు ఎందుకు భయపడుతున్నారని చెప్పేసి అడిగితే, అయ్యా మాకు ఈ రీతి ఒక కల వచ్చిందని చెప్తే, దేవుడి యొక్క కృపను బట్టి, దేవుని యొక్క ఆశీర్వాదమును బట్టి, దేవుడు ఇచ్చినటువంటి దర్శనాన్ని బట్టి ఆ కళలకు భావం చెప్పి వారికి ధైర్యాన్ని వారి గుండెల్లో నింపాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కొట్టబడినప్పుడు, అమ్మ వేయబడినప్పుడు దేవుడు తోడే ఉన్నాడు. తన భార్య పోతీఫరు భార్య ద్వారా దూషించబడినప్పుడు, జైల్లో వేయబడినప్పుడు కూడా దేవుడు తోడే ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, చివరికి యోసేపును ఆ యొక్క రాజ్యం మొత్తంలో కల్లా ఒక గొప్ప మంత్రిగా యోసేపును చేసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. మనం ఏం నేర్చుకోవాలి? ఈ రాత్రి కాల సమయంలో మన అంశం మనం ఏం చెప్పుకున్నాం? దేవుణ్ణి ప్రేమించేటువంటి వారికి మేలు కలుగునా కీడు కలుగునా? చెప్పండి అమ్మా, ఏం కలుగుతుంది దేవుణ్ణి ప్రేమించేటువంటి వారికి? మేలా కీడా? మేలు కలుగుతుంది. కష్టాలు వచ్చిన, బాధలు వచ్చిన, ఇబ్బందులు వచ్చిన, ఇరుకులు వచ్చిన, నీవు భరించలేనటువంటి పరిస్థితిలో నీవు దిగిన యోసేపు జీవితం చూస్తే ఒక ఫలించేటువంటి కొమ్మ. కష్టాలు పడ్డాడు, నిందలు పడ్డాడు, అపనిందలు పడ్డాడు, ఉమ్మి వేయబడ్డాడు, తరిమి వేయబడ్డాడు, సొంత కుటుంబం చేతే త్రోసి వేయబడ్డాడు యోసేపు.
కానీ దేవుణ్ణి ప్రేమించుతున్నటువంటి యోసేపు పట్ల దేవుడు తోడుగా ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి బంధుమిత్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, కొంతకాలం మాత్రమే మనతో జీవిస్తారు, కొంతకాలం మాత్రమే మన పక్కన నిలబడతారు. అధిక ధనం ఉన్నప్పుడు లేక ప్రేమ చూపించినప్పుడు చిన్న చిన్న గొడవలు రాగానే నిన్ను విడిచి వెళ్ళిపోతారు. నీ కష్టం వచ్చినా నీకు కనపడరు, నీకు బాధ వచ్చినా నీకు కనపడరు. కానీ నీవు నేను ప్రేమించినటువంటి దేవుడు, నీవు నేను ఆదరిస్తున్నటువంటి దేవుడు, నీ కొరకు నా కొరకు శిలువలో బలియాగమై రక్తాన్ని కార్చి రక్తము చిందించి ఆ రక్తము ద్వారా పాప విమోచన కలుగు చేసినటువంటి దేవుడు నీ జీవిత పర్యాంతము కూడా నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత కూడా నీ కొరకు పరలోక రాజ్యాన్ని, నా కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచినటువంటి గొప్ప దేవుడు, శక్తిమంతుడు, మనము ప్రేమించేటువంటి దేవుడు. ఆ ధైర్యం కలిగి ఉండి నీవు జీవిస్తే, ఆ నమ్మకం కలిగి ఉండి నీవు జీవిస్తే బహుగా దీవించబడతావు, ఆశీర్వదింపబడతావు. తగు సమయాన దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, తగు సమయాన దేవుడు నీకు ఆశీర్వాదం దయచేస్తాడు. ప్రియ దేవుని బిడ్డారా, ఒక సాక్షాత్తు దేవుడే పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చి ఆయనకున్నటువంటి శక్తిని బట్టి కాక, ఆయనకున్నటువంటి బలమును బట్టి కాక, ఆయనకున్నటువంటి ఆయనకున్నటువంటి అనేక కార్యములు చేయగలటువంటి శక్తిని బట్టి కాక తనకు తానుగా తగ్గించుకున్నాడు, తనకు తానుగా అర్పించుకున్నాడు. ఎవరి కొరకు? ఈ లోకంలో జీవించే ప్రతి మనుష్యుని కొరకు కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ ప్రేమను మనం ఎరుగుండి జీవించాల. ఆ ప్రేమను మనం ఈ యొక్క శ్రమల దినాల్లో అనేకమైనటువంటి వాక్య భాగాలు మనం నేర్చుకుంటున్నాం, అనేకమైన వాక్యాన్ని మనము బోధించుకుంటూ ఉన్నాం. ఆయన చేసినటువంటి మేలు గురించి ఈ యొక్క శ్రమల దినాలు మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఆయన చేసిన త్యాగాన్ని మర్చిపోక, ఆయన చూపించినటువంటి ప్రేమను పోగొట్టుకొనక అనుక్షణము ప్రతిక్షణము కూడా ఎటువంటి పరిస్థితుల్లో అయినా, ఎటువంటి ప్రదేశంలో అయినా దేవుడిని ప్రేమించే బిడ్డగా ఉండి మేలు పొందేటువంటి కుమారుడుగా, కుమార్తెగా ఉండాలని ప్రభువు పేట మీ అందరికి కూడా తెలియజేస్తూ దేవుడి కొద్ది మాటలను తన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకు. మహోన్నతుడైన మా గొప్ప తండ్రి, సర్వోన్నతుడా, నీ నామానికి స్తుతియు మహిమ ఘనత ప్రభావం మేము చెల్లించుకుంటాం. నీ కృప చూపించావు, నీ ప్రేమను చూపించావు, నీ ఆదరణ చూపించిన దేవా నీకు స్తోత్రాలు ప్రభువా. నాయనా, ఈ రాత్రికాల సమయంలో దేవునిని ప్రేమించుట అది ఎంత మేలో ప్రభువా, మీ రాత్రికాల సమయంలో మాతో మీరు మాట్లాడి ఉన్నారయ్యా. నిన్ను ప్రేమించినటువంటి యోసేపు పట్ల ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రభువా, తగు సమయంలో నువ్వు ఎంతో తోడుగా ఉన్నావు, విడిచిపెట్టలేదు నాయన. నీకు స్తోత్రం ప్రభా, నీకు స్తోత్రం. దీవించండి, ఆశీర్వదించండి ప్రభా, నీ కృపలో బలపరచండి నాయన. ఇదిగో ఈ రాత్రి కాల సమయంలో కూడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి కూడా మేము ప్రార్థన చేయుచున్నాం ప్రభా. ఇదిగో దేవుణ్ణి ప్రేమించటం మేలుకే, ఒకవేళ కీడు సంభవించినను ఆ కీడు మేలుగా మార్చబడుతుందని మీరు మాట్లాడిన విధానం బట్టి దేవా నీకు స్తోత్రం చెల్లించుకుంటాం. నా తండ్రివైన గొప్ప దేవా యేసయ్యా నీకు స్తోత్రం. మమ్మల్ని రక్షించేవాడవు నీవే, మమ్మల్ని ప్రేమించేవాడవు నీవే, మమ్మల్ని నీ రెక్కల చాటున కాచి కాపాడే దేవుడు నీవే. నీకు స్తోత్రం ప్రభా. దీవించండి, ఆశీర్వదించండి. మా చుట్టూ మీ కంచెని వేసి నీ రెక్కల చాటున భద్రపరచు అడుగుతున్నాను నాయన. ఇదిగో ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థన చేయుచున్న ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తెను బట్టి ప్రార్థించున్నాం ప్రభా. బిడ్డ ప్రార్థన ఆలకించండి అయ్యా. కష్టకాలంలో అనారోగ్యపరమైన పరిస్థితిలో ఉండి నీ కొరకు మొరపెడుతున్నటువంటి బిడ్డల పట్ల నీ యొక్క కరికరము చూపించి, నీ ప్రేమను చూపించి, నీ మేలు వారి జీవితంలో జరిగించమని అడుగుతున్నాం నాయన. నీకు స్తోత్రాలు అయ్యా. మనశ్శాంతి లేనటువంటి జీవితము గడుపుతున్నటువంటి వారి పట్ల మనశ్శాంతిని కలుగు చేసి, నీ ప్రేమను చూపించి, నీ మేలు ఆ కుటుంబంలో జరిగించమని అడుగుతున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. ఆర్థిక స్థితిగతులు బట్టి ప్రభా, ఈ లోకములో ఆర్థిక స్థితిగతులు బట్టి పేదరికంతో ఎందరో మంది జీవిస్తూ ఉండగా, ఆరి కుటుంబాల్లో వట్టి కుటుంబాల్లో నీ నిండైనటువంటి ఆశీర్వాదము దయచేసి, నీ నిండైనటువంటి ప్రేమను కలుగు చేసి,
నిన్నటువంటి మేలును దయచేయమని అడుగుతున్నాం ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. ఎందుకంటే నా దేవ, నా తండ్రి, మా జీవితంలో, మా కుటుంబంలో ఏది నెరవేర్చాలన్నా అది నీ కృప, నీ చిత్తమేనయ్యా. నీ కృప అయితే, నీ చిత్తం అయితేనే నెరవేర్చబడుతుంది నాయన. మేము ప్రార్థించే వారమే కానీ మా జీవితంలో ఏది నెరవేర్చాలి నీ కృప, నీ చిత్తమే కనుక తండ్రి, ఇదిగో కూడి వచ్చిన ప్రతి బిడ్డ ప్రార్థన నీవు ఆలకించి, ఏదైతే ప్రభా ఈ రాత్రి కాల సమయంలో ఆ బిడ్డ నీ కొరకు ప్రార్థన చేస్తూ విన్నపించుకుంటూ ఉన్నారో ఆ విన్నపమును చెవియొగ్గి జవాబును దయచేసి నీ అద్భుత కార్యమును ప్రభా ఆ కుటుంబంలో జరిగించమని, కృపా దీవెన ఆశీర్వాదాలు కూడి వచ్చిన ప్రతి బిడ్డ కుటుంబానికి దయచేయమని, నిండైనటువంటి ఆశీర్వాదం దయచేసి నాయన మా జీవిత పర్యాంతము ప్రభా నీవే తోడుగా నీడగా ఉండి, మేము ఎక్కడున్నా ఏ స్థలంలో ఉన్నా మిమ్మును ప్రేమించినటువంటి బిడ్డగా, మిమ్మును ప్రేమించి యథార్థమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి బిడ్డలుగా ఉండే భాగ్యాన్ని మాకు దయచేయమని, మా చుట్టూ మీ కంచెన వేసి సాతాను దృష్టి, నరుల దృష్టి కానీ అయా ఎటువంటి సాతాను దృష్టి గృహం వైపు, కుటుంబం వైపు పడకుండా నీ రెక్కల చాటు మమ్మల్ని కాచి కాపాడమని, సమస్త మహిమా ఘనతా ప్రభావం నీకే చెల్లించుకుంటూ మా తండ్రి, మా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటూ నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామమును పరిశుద్ధపరచబడు గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు అలాగు భూమి అందును నెరవేరబడు గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయం. మా అడస్తులు మేము క్షమించిన ప్రకారమును మమ్మల్ని మీరు క్షమించము. శోధన లేక, బాధలు లేక, కీడులు లేక తప్పించు. ఎందుకంటే రాజ్యమును, బలమును, మహిమయు నిరంతరమును మీరై ఉన్నారు తండ్రి, ఆమేన్. మా పరమ తండ్రి అయిన దేవుని కృపయు ఆశీర్వాదమును కూడి వచ్చినప్పుడు అందరి పట్ల, కుటుంబ, ఆర్థిక, ఆరోగ్య స్థితిగతుల్లో, ప్రయాణ పనిబాట్లలో ప్రభువా సదాకాలము నీ కృప, నీ కాపుదల మాకు తోడే నడిపించును గాక, ఆమేన్. అందరికి కూడా వందనాలమ్మ.